ఒకసారి రాముడు భీముడు షూటింగు నాగార్జున సాగర్లో జరుగుతుంది. నాగార్జున సాగరు కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. అక్కడ షూట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుందని రాముడు భీముడు షూటింగ్ నాయుడు గారు అక్కడ పెట్టారు. ఇక ఎన్టీ రామారావు గారు నాగార్జున సాగర్ షూటింగ్కి వస్తున్నారు అనేసరికి ఆ చుట్టుపక్కల ప్రజలు ఒక వేలు కాదు 1,00,000 మంది ప్రజలు మూగిపోయారంట ఆయన చూడటానికి వచ్చేసరికి అప్పటికి అక్కడ పోలీస్ ఫోర్స్ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులకు ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పక్కన ఏదో కెలామిటీ జరిగిందంట. ఆ పోలీస్ మెన్ అంతా అటు వెళ్ళారంట. ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా లేదు. లేకపోయేసరికి రామానాయుడు గారేమో ఇక్కడ షూటింగ్ చేయటము కష్టం అది ఇది అని అంటే అప్పుడు రామారావు గారు బ్రదర్ మీరేం కంగారు పడకండి అని చెప్పి రామారావు గారు ఒక హైట్ ఒక చెప్టాలాగా ఎక్కి అందరికీ ఇలాగ చేతులు పెట్టి అందరికీ ఒక నమస్కారం పెట్టి బాబు మేము షూటింగ్ కోసం వచ్చాము, మీరు మమ్మల్ని చూడటానికి వచ్చారు, మమ్మల్ని చూశారు కదా అని మిగతా వాళ్ళని కూడా చూపించి సో మీరు చూసి చక్కగా మీరు వెనక్కి వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం అని అంటే ఇంతమంది జనాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆయన మాట విని అలాగే వెనక్కి వెళ్ళారు. ఒక్క మాట ఆయన మాట, ఆ మాటకి ఎంత విలువ, ఆ వ్యక్తి మీద ఎంత ఆరాధనా భావం. ఇంకా సార్ దేవుడు అంటే అసలు ఒకసారి నేను రైల్వే స్టేషన్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో చూశానండి. నేను స్టేషన్కి వెళ్ళాను, మా బ్రదర్ వస్తాడని రిసీవ్ చేసుకోవడానికి. ఇంతలోకి తప్పుకోండి అంటున్నారు. ఏంటని నిలబడి చూస్తే రామారావు గారు ఫస్ట్ క్లాస్ నుంచి దిగి నడిచొస్తూ ఉంటే అసలు స్పెల్ బౌండ్ అనమాట. నేనేంటి ఆ ప్రయాణికులందరూ ఆగి చూస్తున్నారు రామారావు గారు. ఆయన నడక పంచికట్టు మంచి చక్కని తెల్లటి లాల్చీ వేసుకుని ఆయన మామూలుగా వస్తున్నాడు. ఆయనకు మామూలే, ఆయన మామూలే, చూసేవాళ్ళకి మామూలు, చూసేవాళ్ళకి మామూలు కాదు కదా. సో అటువంటి పర్సనాలిటీ. తర్వాత అండి అంత పర్సనాలిటీలోనూ ఆయన వ్యక్తిని గౌరవించడం ఆయన్ని చూసి నేర్చుకోవాలండి. సి నారాయణ రెడ్డి గారిని పాటలు రాయమంటే నారాయణ రెడ్డి గారు ఒక కండిషన్ పెట్టారు. ఏమండి నేను ఒక సినిమాకి అన్ని పాటలు రాసి ఆ విధంగా ప్రవేశించాలనుకుంటున్నాను అని అంటే అలాగే బ్రదర్ పాటలన్నీ మీరే రాయండి అని చెప్పి సి నారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు రామారావు గారు. సి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ట్రైన్లో వస్తున్నాను. అప్పుడు సి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు త్రివిక్రమరావు గారిని తీసుకుని గుమ్మడి గారిని తీసుకుని వెళ్ళారు. 2 కార్లు తీసుకుని స్వయంగా వారే వెళ్ళారు. స్వయంగా ఆయనే వెళ్ళారు. నారాయణ రెడ్డి గారు వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకొని బ్రదర్ ఇది నేను ఎప్పుడు వాడే కారు, ఇది మన కారే, నేను షూటింగ్కి వెళ్తాను ఈ కార్లో, రోల్స్ రాయిస్ కారు అనుకుంటా, ఓల్డ్ మోడల్ రోల్స్ కారు. తర్వాత ఈ కారు మీరు ఏ కారులో కూర్చుంటారు అని అడిగారంట. అని అంటే మీరు రోజు షూటింగ్కి వెళ్ళే కారులోనే కూర్చుంటారంటే నారాయణ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక పాట ట్యూన్ చేశారు. ఆ ట్యూన్కి ఈయన సాహిత్యం రాశాడు, పాట ట్యూన్ అయిపోయింది. కానీ 2వ పాట ముందుకు వచ్చింది. అదే నన్ను దోచుకుందు ఒకటే వన్నెల దొరసాని. ఆ పాట మొట్టమొదటి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. ఆ పాటతో ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎన్నిటికో ఆయన పాటలు రాశాడు. ఆయనకి సరస్వతి పుత్రులు అంటే ఎంత ఇష్టం అంటే అవునవును. ఇప్పుడు మీరు చెప్పిన సినారయ్య గారి ఉదాహరణ కానీ, పరుచూరి బ్రదర్స్ ఉదాహరణ కానీ, నేను వేటూరి సుందరరామూర్తి గారి అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. వారు చాలా మంది తెలియని ఒక విషయం చెప్పారు. వేటూరి గారి చేత పాటలు రాపించాలని చెప్పి ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు దగ్గర బంధువుల ద్వారా ఆయన్ని పరిచయం చేస్తే ఆయన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అవునవును 1కి 3 సార్లు చెప్పారు. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. అవునవును. లేదు నువ్వు పాటలు రాయగలవు, నువ్వు రా, నా పాటలు ఇస్తాను, నీకు పాటలు వస్తాయని చెప్పి
చాలా ఫోర్స్ చేసి వేటూరి గారు సినిమా ప్రస్థానం మొదలవడానికి కూడా కారణం ఎన్టీఆర్ గారేనంట. అవునవును. సార్. తర్వాత ఒక పాట కోసం అని వేటూరి సుందరరామూర్తి గారు ఇంటికి వెళ్ళారు హైదరాబాద్లోనే. వెళితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఒక బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూపించాడు. నాకెందుకు చూపిస్తున్నాడు అర్థం కాల. బ్రీఫ్ కేసు ఖాళీగా ఉంది. అట్నుంచి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేసు తెరిచి చూపించాడండి. అప్పటికి సీఎం అయ్యారు రామారావు గారు. బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలండి. అన్ని కట్టలు నేను ఎప్పుడు చూడలేదు. అంటే వేటూరి సుందరరామూర్తి గారు పెడితే ఆ బ్రీఫ్ కేసు నిండా కట్టలు నింపి పంపాడు రామారావు గారు. మీరు అన్నారే సాహిత్యం అన్నా సాహితీకారులన్నా ఎంత అభిమానం ఎంత ప్రేమం. తర్వాత ఒక సినిమాలో కర్ణుడి గురించి, కర్ణుడి క్యారెక్టరైజేషన్ గురించి మోదుకూరి జాన్సన్ గారు ఒక చక్కగా రాశారంట ఒక సీను. రాస్తే చాలా ముచ్చటపడ్డాడు రామారావు గారు. బ్రదర్, మేము దానవీర సూర్యకర్ణ తీస్తున్నాము, దానికి మీరే డైలాగులు రాయాలి అని అన్నారంట రామారావు గారు. అంటే ఒక కర్ణుడు క్యారెక్టరైజేషను ఒక క్యారెక్టర్కి ఆపాదించి రాయటంలో అంత బాగా రాశాడని. అది ఒక్క సీనే అని అంటే అప్పుడు మోదుకూరి జాన్సన్ అన్నాడంట, సార్ మీరు దానవీర సూర్యకర్ణ చేస్తే నేను రాయటం ఓకే, నాకన్నా ఆ సినిమాకి బాగా న్యాయం చేసేటటువంటి ఇంకా గొప్ప కవి ఉన్నాడండి, ఆయనే న్యాయం చేస్తాడు అని అన్నారు. ఎవరంటే ఆయన కొండవీటి వెంకట కవి గారు అని మోదుకూరి జాన్సన్ గారు చెప్పారు. ఏవి డైలాగులు సార్, ఏవి డైలాగులు. ఆయన కొండవీటి వెంకట కవి గారు ఎక్కడ గుంటూరు దగ్గర సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు ఆయన. ఓకే. సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్. రామారావు గారు ఆయన్ని సంప్రదించి, సార్ దానవీర సూర్యకర్ణ చేస్తున్నానండి, మీరు డైలాగులు రాయాలి అంటే, నేను రాయను అన్నాడు ఆయన. నేను రాయనండి అని అన్నాడు. అనంటే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని సంప్రదించి, ఏమండి దానవీర సూర్యకర్ణ సబ్జెక్ట్కి మీరే గొప్ప న్యాయం చేస్తారని నాకు నమ్మకం, నేను విన్నాను, మోదుకూరి జాన్సన్ గారు కూడా చెప్పారు, ఒకటి చెప్పటం కాదండి, మీ ప్రతిభ గురించి నేను విన్నాను, మీరు తప్పకుండా రాయాలి అని అంటే అప్పుడు ఓకే అన్నాడు ఆయన.